వెల్కమ్ బ్యాక్ టు రావ్స్ అండ్ ఫిలిమ్స్. ఈ రోజు మనం కల్ట్ గా నిలిచిన ఆవర్పం తర్వాత శివం స్టోరీని మరింత భావోద్వేగంతో, ప్రేమ త్యాగ రిడప్షన్ తో కొనసాగిస్తూ భారీ అంచనాల మధ్యన వచ్చిన ఆవర్పన్ 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇక మూవీ ప్లాట్ గురించి చెప్పాలి అంటే, పాస్ట్ లవ్ స్టోరీ మెమరీస్ తో జీవిస్తున్న శివం జీవితంలోకి అనుకోకుండా వేరే రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మళ్ళీ అతను అదే డేంజరస్ క్రైమ్ వరల్డ్ లోకి వెళ్తాడు. పాస్ట్ లవ్ ని, దాని మెమరీస్ ని ఫేస్ చేస్తూ లవ్ సాక్రిఫైస్ రిడప్షన్ తో శివం చేసే పోరాటమే ఈ ఆవర్పన్ 2. ఈ మూవీ హైలైట్స్ గురించి చెప్పాలి అంటే, ఇమ్రాన్ హష్మీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్, ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్, గ్రిప్పింగ్ యాక్షన్, అలాగే స్ట్రాంగ్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ మేజర్ హైలైట్స్. అలాగే ఆవర్పన్ కనెక్షన్, శివం జారా మధ్య ఉండే రిలేషన్, లవ్ థీమ్, సాక్రిఫైస్, ఎమోషనల్ డెప్త్. మెయిన్ క్యాస్ట్ గురించి చెప్పాలి అంటే, శివం పండిట్ క్యారెక్టర్ లో ఇమ్రాన్ హష్మీ మళ్ళీ మ్యాజిక్ ని రిపీట్ చేశారు. అలాగే జారా క్యారెక్టర్ లో దిశా పటాని, ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లో ఖురాన్ గబ్బీ, అనిరుద్ రావెల్, సిక్కా వెటరన్ యాక్టర్ షబానా అజ్మీ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. డైరెక్టర్ నితిన్ కక్కర్ ఎమోషనల్ యాక్షన్ ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ స్టోరీని నడిపించిన విధానం చాలా బాగుంది. ప్రొడ్యూసర్ ముఖేష్ భట్, విశేష్ భట్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో మూవీని ప్రొడ్యూస్ చేశారని చెప్పొచ్చు. ఇంకా రైటర్ బిలాల్ సిద్దికి టైం థ్రిల్లర్ కథనాన్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. విష్ణురావు సినిమాటోగ్రఫీ మూవీకి విజువల్ టోన్ ఇచ్చింది. ఎడిటర్ దేవేందర్ సినిమాకి మంచి పేసింగ్ తీసుకొచ్చారు. అలాగే మ్యూజిక్ దీప్ గంగూలీ, అమల్ మాలిక్, మిథున్ శర్మ డీసెంట్ వర్క్ అని చెప్పొచ్చు. వీళ్ళతో పాటు రాజు సింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి ఎమోషనల్ గా ఇంపాక్ట్ ని పెంచేలా ఉంది. లవ్ స్టోరీతో కూడిన క్రైమ్ యాక్షన్ డ్రామాను చూడాలనుకునే ఆడియన్స్ కి ఇది ఒక డీసెంట్ ఆప్షన్.